భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ సెంటర్ లో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోపై ఓ వేప చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెట్లు కూలిపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ఒక్కసారి పెద్ద వేప చెట్టు కూలి ఆటోపై పడడంతో అందులో ఉన్న డ్రైవర్ కు గాయాలయ్యాయి. బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం అర్థమైన తర్వాత అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, ప్రజలు అంతా కలిసి ఆటోపై నుంచి ఆ వేప చెట్టును తొలగించి డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీశారు. ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ ప్రాంగణంలో అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఇక్కడ బస్ షెల్టర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి అక్కడ ఒక చెట్టు ఆధారంగా ఉండి అక్కడ వేసిన కుర్చీలలో కూర్చునేటోళ్ళు ప్రజలంతా. మరి ఈరోజు ఆ చెట్టు కూలిపోయింది. రాజు అనే ఆటో డ్రైవర్కు తలకు బలమైన గాయాలు కావడం జరిగింది. మరి ఒక ఆమె చనిపోయేది ఉండే, ఆమె ముందే కనుక్కొని పక్కకు జరగడం జరిగింది. మరి భూపాలపల్లి జిల్లాలో ఉన్న మరి ఏదైతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కానీ, కలెక్టర్ కానీ స్పందించి ఖచ్చితంగా ఇక్కడ బస్ షెల్టర్ వెంటనే నిర్మించాలి. ప్రజలందరికీ బాగా ఇబ్బంది అవుతుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 4 రాష్ట్రాల ప్రజలు దాదాపుగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాదాపు 7 నుంచి 8 జిల్లాల ప్రజలు నిరంతరం తిరుగుతుంటారు ఇక్కడ. కనుక ఇది అత్యధికంగా ఇది సింగరేణి ప్రాంతం కనుక ఇక్కడ ప్రజల రాకపోకలు ఎప్పటికి ఉంటాయి. కనుక మరి ఆ చెట్టునే ఆధారంగా చేసుకొని కూర్చుంటే ప్రజలకు ఇప్పుడు నిరాశ్రయులు అయ్యారు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు బస్ సెంటర్ కల్పించాలి. ఇది వర్షాకాలం సమయం కనుక ఇమీడియట్గా బస్ సెంటర్ కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీగా కొత్తూరు రవీందర్గా నేను డిమాండ్ చేస్తున్నా.